కాకినాడలోని జేఎన్టీయూకే క్రీడా ప్రాంగణంలో 8 లైన్ల సింథటిక్ ట్రాక్ భూమి పూజ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంపీ వంగగీత విశ్వనాథ్, సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి హాజరయ్యారు. అనంతరం కేంద్ర ప్రభుత్వం 9 కోట్ల నిధులు మంజూరు చేయగా రాష్ట్ర ప్రభుత్వం 4.5 కోట్లతో కలిపి ఈ సింథటిక్ ట్రాక్ నిర్మాణ పనులు ప్రారంభిస్తున్నామన్నారు యూనివర్సిటీ వీసీ ప్రసాద్ రాజు. కాకినాడ నుండి ఒక మంచి అథ్లెటిక్ టీంని తయారు చేయాలని సంకల్పంతోనే ఈ ట్రాక్ నిర్మాణం చేపట్టామన్నారు. క్రీడల అభివృద్ధికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రోత్సాహానికి మా అందరి తరఫున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ముఖ్యంగా ఇప్పుడే మన కన్నబాబు గారు అదేవిధంగా చంద్రశేఖర్ రెడ్డి గారు కూడా చెప్పడం జరిగింది. మరి రాష్ట్రంలోనే మనకి ఇంచుమించుగా కాకినాడలో చాలా ఫెసిలిటీస్ వచ్చాయి. ఇప్పటికే మరి హాకీకి సంబంధించి కానీ అదేవిధంగా ఎమ్మెల్యే గారి కృషితో అక్కడ స్కేటింగ్కి సంబంధించి కానీ మరి ఫెసిలిటీస్ ఏర్పడ్డాయి. ఇప్పుడు మరి కన్నబాబు గారు అదేవిధంగా చంద్రశేఖర్ రెడ్డి గారు కానీ మేము కానీ అందరూ కూడా ఈ క్రీడా ప్రాంగణం ఇక్కడ జేఎన్టీయూ కానీ అక్కడ స్పోర్ట్స్ అథారిటీకి సంబంధించి కానీ మా అందరికీ చాలా అనుభవం ఉంది, ఇంట్రెస్ట్ కూడా ఉంది. అందుకే అక్కడ స్విమ్మింగ్ పూల్ దగ్గర నుంచి బాస్కెట్బాల్ కానీ అన్ని రకాల ఫెసిలిటీస్ కల్పించడానికి మా వంతు మేము కృషి చేయడం జరిగింది ప్రభుత్వ సహకారంతో. గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి కూడా క్రీడల పట్ల ప్రత్యేకమైన ఆసక్తి ఉంది కాబట్టి ఆయన కూడా సీఎం కప్ కానీ ఆడుదాం ఆంధ్ర కానీ వివిధ రకాలుగా ఎప్పుడూ కూడా విద్యార్థులు క్రీడాకారులని ప్రోత్సహించడానికి అనేక ప్రోగ్రామ్స్ ద్వారా కూడా ఉత్సాహపరచడం జరిగింది. మొన్ననే మీరు చూశారు, ఎప్పుడూ లేని విధంగా క్రీడాకారులు విద్యార్థులనే కాకుండా సామాన్య గృహిణులను కూడా చైతన్యపరచడానికి ఎమ్మెల్యే గారు చంద్రశేఖర్ రెడ్డి గారు అదేవిధంగా కన్నబాబు గారు కూడా లక్షలాది రూపాయల ప్రైజెస్ కూడా ఇచ్చి వాళ్ళందరినీ కూడా ఉత్సాహపరచడం జరిగింది. అది ప్రత్యేకంగా ఈ జేఎన్టీలో ఇప్పుడు మనం ఫౌండేషన్ వేసుకున్నది 400 మీటర్స్ 8 లేన్ సింథటిక్ అథ్లెటిక్ ట్రాక్ని మనం ఫౌండేషన్ వేసుకోవడం జరిగింది. దీనికి ముఖ్యమంత్రి గారి ఆఫీస్ నుంచి మాకు చాలా సపోర్ట్ వచ్చింది. అదేవిధంగా కేంద్రంలో కూడా అనురాగ్ ఠాకూర్ గారు అదేవిధంగా మినిస్టర్ గారు సెక్రటరీ సుజాత చతుర్వేది గారు వీళ్ళిద్దరూ ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవటం వల్ల ఇక్కడ పరిస్థితులన్నీ వివరించినప్పుడు వారిద్దరూ చాలా ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకుని మనకి శాంక్షన్ అవ్వడానికి మరి అవకాశాన్ని ఇచ్చి శాంక్షన్ చేయడం జరిగింది. ఈ శాంక్షన్కి ముందు కూడా మనకి 13.5 కోట్లతో ఈ ట్రాక్కి మనం ఎస్టిమేషన్ వేయడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి మన దగ్గర నుంచి 4 crores కావాల్సింది 9.5 crores సెంట్రల్ గవర్నమెంట్ శాంక్షన్ చేశారు. ఇప్పుడు ముఖ్యమంత్రి గారి యొక్క ఆఫీస్ నుంచి వీసీ గారు మేము మాట్లాడితే ఈ 4 crores ఇక్కడ నుంచి యూనివర్సిటీ గ్రాంట్ నుంచి ఇవ్వడానికి చేయటం వల్ల ఈరోజు 13.5 కోట్ల రూపాయలతో మరి ఈ ట్రాక్ని మనం నిర్మించుకోవడానికి అవకాశం వచ్చింది. అతి తొందరలో అంటే ఇప్పుడు ఇవన్నీ కూడా ప్రాసెస్ అయిపోతున్నాయి. మ్యాక్సిమం 9 to 11 monthsలో ఇది పూర్తి చేయాలనేది వారి యొక్క సంకల్పం. కాబట్టి అతి తొందరగా పూర్తి చేసి మరి క్రీడాకారులకి అందించాలని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఈ చక్కగా ఈ ట్రాక్ రావడానికి సహకరించిన గౌరవ సోదరులు కన్నబాబు గారు, చంద్రశేఖర్ రెడ్డి గారు, వీసీ గారు, రిజిస్ట్రార్ గారు, జేఎన్టీయూ టీం అందరికీ ముఖ్యంగా ఇందులో మనం చెప్పాల్సింది శ్యామ్ ఉన్నారు. వీరందరి సహకారంతో మరి శ్యామ్ ప్రాసెస్ చేసిందంటే నిజంగా ఒక వ్యక్తి ఉండాలి అట్లా